సిస్టర్ మీరండి. మీకు ఐడియా ఉందమ్మా ఏంటి ప్రాబ్లం ఉన్నాయి? ఎవరు చెప్పగలరు? ఎప్పటి నుంచో ఉంది. ఎన్ని ఎన్ని బెడ్స్ ఉంటాయి? ఎన్ని కావాల్సి వస్తుంది? చేసినప్పుడు ఒక 40 అంటే 37 ఇచ్చాను. అన్నీ డిస్పోజ్ చేశాను. సీఓడికి, లేని వాటికి, లేని వాటికి 37 లేని వాటికి 9 సీఓడికి ర్యాపిడ్ చేశాను సార్. పైన మళ్ళీ బ్లౌజ్ చేశాను సార్. చూసేది మీరేనా? ట్రైనింగ్ మీరు సర్జన్ అబ్జర్వేషన్ ఎవరు? ఏ డాక్టర్? చూసి డాక్టర్ మీరే కదా చూడండి. ఏదైనా కంప్లైంట్ వస్తే ఎవరిని పిలవాలి? మీరే కదా. జాగ్రత్తగా చూడండి, కంప్లైంట్లు ఉన్నాయి. ఓపీలు ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నిన్న డ్యూటీ చేసేవాళ్ళు ఇంతమంది ఏమైనా ఉంటే అవైలబిలిటీలో ఎంతమంది ఉండాలా, ఎంతమంది ఉన్నారు? డిపార్ట్మెంట్ అంటే 8 మంది ఉన్నారు. నాకు చెప్పు నువ్వు నీళ్ళు వస్తా ఉన్నాయా? బాత్రూమ్లు ఉన్నాయి. మరి డాక్టర్లు నర్సులు వస్తూ ఉంటారా? నర్సులు అందుబాటులో ఉంటారా? తీసేసి క్యాప్ వేసినారా? చెక్క అంతా ఎవరు చూస్తూ ఉన్నారు? వస్తారు కదా, చూస్తూ ఉంటారా? నీది ఫీమేల్ కదా? ఇది 2 కలిపి చూసాడు కూడా ఈరోజంతా తక్కువ ఉంటుంది కదా. మామూలుగా జనరల్గా ఎన్ని వస్తాయి? డ్యూటీ డాక్టర్లు ఎవరు ఉన్నారు? ఎవరు డ్యూటీ డాక్టర్లు? ఓపీడీలో ఉండలేదా? ఎక్కడ ఓపీడీ?
హెల్త్ డాక్టర్ మీరు మీరు ఎన్ని పేషెంట్స్ వచ్చినాయి ఈరోజు? దీంట్లో చేసుకోవాలి గొప్ప మనము సచివాలయంలో చదవడం చేసుకోవాలి కదా. ఏమని వచ్చింది? ఎప్పుడు రాకూడదు కదా, నేను ఎందుకు ఇస్తాను? వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటారు? మీరు చేసే ఫుడ్ చేస్తే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది కదా. పంపిస్తారు మా పంపిస్తూ ఉండేటప్పుడు ఇంకా మీకే రాలేదండి. అయినా వస్తుంది కదా, ఏం జరుగుతుంది తెలిస్తేనే వచ్చినాం. ఎవరు నువ్వు? సెక్యూరిటీ కింద బయట కదా. ఎవరు ఇది మెయింటైన్ చేసేది? ఎవరు? నువ్వా? బట్ నీళ్ళు ఎందుకు ఆగినాయి? కాదు నీళ్ళు సడన్గా 3-4 గంటలు నీళ్ళు ఎట్లా ఆగితే కష్టం కదా. ఏం ప్రాబ్లం ఏమి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటుంది? ఇప్పుడు బెడ్లది అయితే రెక్టిఫై చేద్దాం, అది రెక్టిఫై చేస్తారు. వాటర్ది మీరు మెయింటైన్ చేయాలి. మీరు మెయింటైన్ ఎందుకు చేయలేకపోయినారు? పబ్లిక్ కంప్లైంట్ రాకూడదు కదా. డాక్టర్లు అందుబాటులో లేరు, నర్సులు అందుబాటులో లేరు అనేది కంప్లైంట్ రాకూడదు కదా. ఎందుకు వచ్చింది? వాటర్ సమయానికి ఇవ్వలేక ఎందుకు పోయినారు? ఏం ప్రాబ్లము? ట్యాంకర్ల ప్రాబ్లమా, బోర్లు ప్రాబ్లమా, ఏం ప్రాబ్లమా? ఉంది మా వాటర్ ఇబ్బంది వచ్చిందనే కదా కంప్లైంట్. ఎందుకు? నేను అడిగేదానికి నువ్వు చెప్పేదానికి పొంతలు ఉండాలి కదా. నీళ్లు లేదనేదే కదా కంప్లైంట్. వాళ్ళు వీడియో తీసి డైరెక్ట్గా వీడియోలోనే నీళ్లు లేదని మొత్తం చూపించి, బాత్రూమ్లు అన్నీ చూపించి 4 అవర్స్గా వాటర్ లేకపోతే చిన్నపిల్లలు ఎట్లా ఒకవేళ వాష్రూమ్ వస్తే పోవాలా, యూరిన్ వస్తే ఎట్లా పోవాలనేది కంప్లైంట్. 4 గంటల సేపు ఎందుకు ఆగింది అనేది క్వశ్చన్ ఇక్కడ. లేకపోతే ఎవరికో కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా మనం రెక్టిఫై చేయాలి కదా. అట్ట ఇప్పుడు ఎక్కడో చోట మోటార్ కాలిపోవడమో ఇంకొక ఇబ్బంది వస్తుంది, నేను కాదన్నా. బట్ అంతసేపు మీరు రియాక్ట్ కాకుండా పోవడానికి ఇబ్బంది ఏంటి? మీరన్నా కావాలా, నర్సులన్నా కావాలా, డాక్టర్ అన్నా కావాలా, కనీసం మా సూపరింటెండెంట్ అన్నా కావాలి, ఎవరో ఒకరు కావాలి కదా. ఇటువంటి రిపీట్ కానీ అవుతుంది సార్. పేషెంట్ ట్యాప్ మొన్న నేను చూసాను సార్, నీళ్ళు పోతానే ఉంది మ్యాట్ లోపల చూస్తే ట్యాప్ ఓపెన్ అని ఉంది. ఉంటాయి కంప్లైంట్. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. కొంతమంది పల్లెల నుంచి వస్తారు, వాళ్ళు ఓపెన్ చేసేస్తారు, ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది పేషెంట్లు వచ్చి వాళ్ళు చేయలేక కూడా వెళ్ళిపోతారు. మనం కూడా అప్పుడప్పుడు దాన్ని గమనించుకోవాల్సిన బాధ్యత మనదే కదా. కొంచెం అప్పుడప్పుడు మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోండి. చెయ్యాలి, తప్పదు. మనం చేయాల్సిన అట్లా జరిగే నీళ్ళు పోయిందండి కాదంగా. బట్ దాన్నే మనం సమాధానంగా చెప్పలేము కదా. పబ్లిక్ మీరే చెప్పేసారు. నిన్న ఉడికి నీళ్ళు వస్తూ ఉండింది, ఇది ఆపై ఉండింది అంతే. నీళ్ళు ఏమి వస్తూనే ఉండింది. ఊరికే ఉడికి నీళ్ళు కూడా వస్తున్నాయా? వస్తున్నాయి సార్, వస్తున్నాయి. నువ్వు పేషెంట్ వచ్చినావా? అవును సార్. ఏ ఊరు? మాది ఉత్తర గ్రామం. పేషెంట్ నీళ్ళు ఏమి ఇబ్బంది లేదు, వస్తున్నాయా? వస్తూ ఉంది సార్. వేడి నీళ్ళు కూడా వస్తున్నాయి. వేడి నీళ్ళు కూడా వస్తూ ఉంది. ఏమైనా కంప్లైంట్ వచ్చింది, మీరు అలర్ట్గా ఉండి జాగ్రత్తగా చూసుకోండి. పబ్లిక్ నుంచి మనం కంప్లైంట్ రాకూడదు, రాకుండానే చేసుకోండి. సచివాలయంలో ఇచ్చింటే మీకు స్లాట్ ఇచ్చింది, వాళ్ళని చోట మీరు చూపించండి. ಯಾವ ఊరు వచ్చిన స్లాట్?
బాగానే లెటర్ కావాలంటే పిల్లలు పంపిస్తాను లెటర్ పోయి తీసుకుంటా రిఫర్ చేసుకో ఇవి నా ఆఫీస్కి పంపించు లెటర్ పంపించు ఇది నా ఉద్యోగం ఇప్పుడే చిత్తూరులో ఆడ మంచి హాస్పిటల్ ఉంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు ఊపిలో చేయండి వాళ్ళు పరిశ్రమ ఎట్లా 5 years ఇచ్చాను సార్ అప్పుడు వ్యాలిడ్ యాక్చువల్లీ ఇది న్యూరో సంబంధించి వాళ్ళు కూడా సెంట్రల్ వ్యాలిడ్ కానీ ఇక్కడ పెట్టుకున్నారని నేను ఇచ్చాను లేకపోతే కదా ఉపయోగం ఉంటుంది సార్ ఇంతకుముందు ఉంటే సార్ టెంపరీ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రకారం పెన్షన్ కదా బేసిక్గా వాళ్ళు పెన్షన్ కోసమే అడుగుతారు సార్ ఈ సీరియస్ అంటే వాళ్ళ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందా వాళ్ళు సచిన్ వాళ్ళు టెంపరీ ఎవరు వద్దనింది ఎవరు మన సచివాలయం సారు మాట్లాడినారు నేను మాట్లాడుతున్నాను ఫోన్ చేసి ఎవరితో సార్తో అక్కడ సచివాలయం పనిచేసేవాళ్ళు వాళ్ళు ఏం మాత్రం సో అప్పుడు మళ్ళీ ఇలాగే ఉంటే రెన్యూ చేసుకున్నాను ఒకసారి నీకు ఇప్పుడు ఇలా కొత్తగా చెప్తున్నారు కానీ ఇంతకుముందు అయితే 1 year టెంపరీ అయినా ఆ 1 year ఎలక్షన్ ఇస్తాను వాళ్ళు నేను గవర్నమెంట్ మీటింగ్లో ఉంటుందమ్మా నువ్వు తర్వాత చెప్తాను నేను రెక్టిఫై చేస్తాను చేసి ఒకవేళ లేకపోతే నేను పీడీకి మాట్లాడతాను చేయిస్తాను చూస్తాను లేకపోతే నా ఆఫీస్కి వచ్చుకోను దూరం రా ఆపరేషన్ చేస్తారా జనరల్ ఏమైంది అవునా కొంచెం బాగా చూసుకున్నారు లేదా ఇబ్బంది ఉందా అంత క్లీన్గా ఉందా భోజనం పెట్టండి డాక్టర్ వస్తూ ఉన్నారా చూస్తూ ఉన్నారా బాగా ఏ ప్రాబ్లం లే క్లీన్గానే ఉందా బాగానే ఉంది 37 12 అయింది సార్ అప్పుడు ఇది బాగా సౌండ్ చేస్తాం సార్ ఎంత బడ్జెట్ వాటికి 9-10 డేస్ వాళ్ళు చూస్తూ ఉన్నారా భోజనం పెట్టండి సమస్యలు చెప్పండి ఏమన్నా క్లీనింగ్ కానీ ఏమన్నా ఇబ్బందులు తప్ప ఏం లేదు బాగానే బాగానే ఉంటుంది ధైర్యంగా చెప్పండి నేను వచ్చి మీకోసమే ఏం లేదు సార్ 3 మెంబర్స్ ఒక అబ్బాయి
అంటే 16 మెంబర్స్ సార్, అందులో 4 కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు లేరు, ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టి చూస్తారా హాస్పిటల్ మంచి పేరు ఉంది, బేసిక్గా మంచి హాస్పిటల్ ఉంది. మీకు ఏం అవసరం వచ్చినా ఇమీడియట్గా చేయడానికి మేము కూడా చేసి పెడతాం. కాకపోతే మనం సరిగా ఇన్ టైంలో ఎవరో తప్పు చేసిన దానికి ఎవరో సరైన టైంలో రియాక్ట్ కాకపోతే అందరికీ చెడు పేరు వస్తుంది. అటు మీకు వస్తుంది, ఈరోజు గవర్నమెంట్కి వస్తుంది, ప్రభుత్వం పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ప్లస్ ఇక్కడ నేను రిప్రజెంటేటివ్గా నాకు చెడు పేరు వస్తుంది. ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకుంటాం. నేను మళ్ళీ వస్తాను ఒకసారి అందరితో కూడా మనం పెట్టుకొని స్టాఫ్ మాట్లాడుతున్నాం, చూసుకుంటాను. ఓపీలో ఉన్నారమ్మా? ఓటీలో. అబ్బాయి జనరల్ సర్టిఫికేట్ తెలుసు. ఉన్నారు కదా మంది ఏం జాగ్రత్తగా చూసుకోవడం అంతా పిల్లకాయలే, అంతా ఏం మీరు జాగ్రత్తగా మంచి పేరు రావాలి కదా. కనీసం కొంత ఏజ్ అయిపోయిన వాళ్ళు ముసలివాళ్ళు అయితే వాళ్ళకి రకరకాల వ్యాపకాలు ఉంటాయి, వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ మీరు ఇంత మంచి పిల్లకాయలు ఉండేటప్పుడు ఎట్లా చేయాలి? చెప్పు, ఎక్కడ చెడ్డ రాకుండా చేసుకోవాలి, జాగ్రత్తగా చేయండి. నర్సెస్ కూడా మా చెప్పు వాళ్ళందరికీ సరైన టైంలో అక్కడ లేరనే కంప్లైంట్. ఎవరిని పిలవాలా, అసలు డాక్టర్ని ఎవరిని పిలవాలా, ఈ టైంలో నర్సులు ఎవరు అందుబాటులో లేరు అనేది ఫిజికల్గా వీడియోలోనే రికార్డ్ చేసి పెట్టారు. అర్థమవుతుందా? అది రాకుండా చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ప్లస్ ఆ వాటర్ పెద్ద ఇష్యూ. టైంని మనం బాత్రూంలో వాటర్ ఇవ్వకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి కదా. మిది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడ పోతారు వాళ్ళు, సమస్య వస్తుంది. మీకు ఎక్కడ నర్సెస్ మీకే తెలుస్తుంది కదా, ఇమీడియట్గా మీకే కంప్లైంట్ చేస్తారు. యూజ్ చేసి వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ కమ్మనండి. మీకు కాకపోతే వీళ్ళు ఉన్నారు కదా మెంబర్, వీళ్ళు నోటీసులో పెడితే వీళ్ళు చేయలేకపోతే నాకన్నా చెప్తారు, నేనున్నా ఇమీడియట్గా సరేనా.